श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 21వ అధ్యాయం. గత అధ్యాయాంతంలో చెప్పిన విధంగా ఠాకూరాదులకు మహాపురుషుని దర్శనం కలిగిన విషయాన్ని ఏకాగ్ర మనసుతో శ్రవణం చేయండి. వక్త చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనస్సులు ఆనందంతో ఊగి శరీరం రోమాంచితం అవ్వకపోతే ఆ మాటల వలన ఏం ప్రయోజనం? అవి వ్యర్థమే. ఆ శ్రవణంతో శ్రోతలు కరిగిపోకపోతే, బాష్పాలతో వారి కంఠం గద్గదమై నయనాల నుండి ప్రేమానందాశ్రువులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే. బాబా యొక్క వాణి మనోహరం, వారి ఉపదేశ పద్ధతి అలౌకికం, వారి ప్రతి మాటలోనూ కృతదనం ఉంటుంది. నేను వారి చరణాలలో మస్తకాన్ని ఉంచుతున్నాను. భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో కలయిక ఏర్పడదు. వారు ఎంతో సమీపంలో ఉన్నా పాపులకు కనిపించరు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఏ దేశ విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా అనుభవాన్ని శ్రోతలకు చెబుతాను. పీరు మౌలానా అన్న ప్రసిద్ధుడైన సిద్ధుడు బాంద్రా పట్టణంలో ఉండేవాడు. హిందువులు, పారసీకులు, ఇతర మతాల పండితులు కూడా అతని దర్శనానికి వచ్చేవారు. అతని వద్ద ఇనూస్ అను సేవకుడుండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయాధీశునిగా ఉండగా అతడు నన్ను పీరు మౌలానా దర్శనానికి రమ్మని ఎంతగానో బలవంత పెట్టేవాడు. అక్కడికి గుంపులు గుంపులుగా వేలాది జనం వస్తుంటారు. ఆ జనంలోకి వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో నేను దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు. మన నీడకే మనం భయపడినట్లుగా దురదృష్టం అడ్డుపడింది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయినవి. నాకు అక్కడి నుండి బదిలీ అయింది. తరువాత శుభ సమయం వచ్చి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. తాత్పర్యం, సత్పురుషులతో సమాగమం అభాగ్యులకు లభించదు. ఈశ్వరుని కృప ఉంటేనే అది సుగమం, లేకపోతే ఆ యోగం దుర్లభం. ఈ విషయంలోని మధుర కథను శ్రోతలు ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గుహ్యంగా ఉందో గమనించండి. వారు సమయానుకూలంగా, అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాలలో తమ కార్యాలను సాధించుకోవటానికి అవతరిస్తారు. వారు పరస్పరం అభిన్నులు. దేశం, కాలం, వస్తువు వేరుగా ఉన్నా ఒకరి మనోగతాలను మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. అలా లోపల వారంతా ఒక్కటే. ఒక సార్వభౌముడు రాజ్యంలో అక్కడక్కడా స్థావరాలను ఏర్పరచి వానిలో అధికారులను నియమించి సంక్షేమాన్ని గమనించేలా, అట్లే స్వానంద సామ్రాట్టు అక్కడక్కడా ప్రకటమై తన రాజ్య శకటాన్ని కనబడని పగ్గాలతో గుప్తంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక ఆంగ్ల విద్యా విభీషితుడు, బిఏ పట్టభద్రుడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది పేరు పొందిన అధికారి అయ్యాడు. తరువాత మామల్తదారై ఆ పైన ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు. అప్పుడు దైవవశాత్తు అతనికి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ఈ ఉద్యోగాలు, పదవులు గౌరవ మర్యాదలతో కూడుకున్నవి మరియు దూరపు కొండల వలె బాగానే కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళితే ఏవేవో చెట్లతో నిండి ఉంటాయి. పూర్వపు మంచి రోజులు పోయాయి. అప్పుడు అధికారంలో ఉన్న పదవులను కోరుకునేవారు. ప్రజలు కూడా అధికారులను గౌరవించేవారు. అలా వారు పరస్పరం ఆనందంగా ఉండేవారు. ఇప్పటి పరిస్థితి అడగకండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బుకు కొరత లేకున్నా శ్రమ తప్పదు. పూర్వం మామల్తదార్ను ప్రాంతీయాధికారులను గౌరవించేవారు. బాగా శ్రమపడి ఉద్యోగం చేసినా పదవులకు పూర్వం ఉన్న ఆ వైభవం ఇప్పుడు కనిపించటం లేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగా విద్య అభ్యసించినా అధికార పదవి రాదు. మొదట బిఏ కావాలి. తరువాత నెలకు 30 రూపాయల జీతంపై గుమస్తా అవుతాడు. ఇది వారి పరిస్థితి. తరువాత కొండలపైకి వెళ్ళి భూమి కొలతలు కొలిచే వారి మధ్యన ఉండి పని నేర్చుకోవాలి. పరీక్ష పాసు కావాలి. అటుపైన ఎవరైనా ఉద్యోగస్తులు స్వర్గస్థులవుతే వారి చోటు ఖాళీ అయినప్పుడు ఆ పదవి వస్తుంది. ఇక ఈ ఊకదంపుడు చాలిస్తా. ఊరికే వ్యర్థంగా వాగటమెందుకు? ఒక గృహస్థునికి సాయిబాబాతో ఎలా కలయిక ఏర్పడిందో వినండి.
బెలగాం వద్ద వడగాం అనే గ్రామానికి సర్వేయర్లు వచ్చి మకాం వేశారు. ఆ గ్రామంలో ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సు నుంచి అతని ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందారు. ఆ మహాత్ముని చేతిలో నిశ్చలదాసు రచించిన విచారసాగర్ అన్న గ్రంథం ఉంది. అప్పుడు అతడు దానిని చదువుతున్నాడు. కొంత సమయం అయ్యాక సర్వేయరు వెళ్తానని చెప్పి బయలుదేరుతుండగా ఆ సాధువు సంతోషంతో ఆ గృహస్థునితో ఏం చెప్పాడో వినండి. సరే, ఇప్పుడు వెళ్ళు, కానీ ఈ గ్రంథాన్ని పఠించు. దానితో నీ మనోభీష్టం తీరుతుంది. బాగా గుర్తుంచుకో. నీవు తర్వాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వలన దారిలో ఒక మహాపురుషుణ్ణి దర్శనం కలుగుతుంది. తరువాతి మార్గాన్ని నీకు వారు చూపిస్తారు. నీ మనస్సుకు స్థిరత్వాన్ని కలిగిస్తారు. నీకు ఉపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పాడు. ఆ గృహస్థునికి అక్కడి పని ముగిసి అక్కడి నుండి జున్నూరుకు బదిలీ అయ్యింది. నానేఘాట్ అను కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది. అక్కడి దారి అత్యంత కఠినమైనది. ఎనుబోతు పైన కొండ ఎక్కాలి. ఎనుబోతు ఒక్కటే అక్కడ వాహనం కనుక ఎక్కటానికి దానినే తీసుకొచ్చారు. పెద్ద అధికారి అయితే గుర్రపు బండో లేక మోటరో దొరుకుతుంది. కానీ అప్పుడు అతనికి ఎనుబోతుతో తన అవసరం తీర్చుకోవలసి వచ్చింది. నడకతో కొండ ఎక్కటం అశక్యం. ఎనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు. అదే నానేఘాట్ కొండ ఎక్కే అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత. అప్పుడు ఆ గృహస్థు ఆలోచించి ఎనుబోతు పైన జీని వేసి దానిని తయారు చేసుకుని దానిపై శ్రమపడుతూ కూర్చున్నాడు. సవారీ బాగానే ఉన్నా ఎనుబోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండ ఎక్కటం, ఎగుడు దిగుడు నేలమూలాన కుదుపులకు వెన్నునొప్పి వచ్చింది. ఆ ప్రయాణం ఎలాగో సాగింది. జున్నూర్లోని కార్యక్రమం పూర్తయింది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చందోర్కర్ను కలుసుకోవడం సంభవించింది. సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ మరునాడే శుభ సమయం వచ్చింది. నానా చందోర్కరు షిరిడీ యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకురా, ఉభయులం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ 1-2 రోజులుండి తిరిగి కళ్యాణ్కు వచ్చేద్దాం అని చెప్పాడు. కానీ ఆ రోజు టానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావలసి ఉండి చందోర్కరు వెంట వెళ్ళలేకపోయాడు. కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూచుకుంటారు. వారి దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక తీరుతుంది అని నానా బలవంతం పెట్టాడు. కాని అతనికది నచ్చద్దు. కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. నొసట రాసినది తప్పుతుందా? నానా చందోర్కరు అతనికి పూర్వపు అనుభవాలను తెలియచేసి సాయి దర్శన కాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు ప్రక్కకు తొలగిపోతాయని చెప్పాడు. కాని అతనికి విశ్వాసం కలుగలేదు. అతని స్వభావానికి నానా ఏం చేయగలడు? కేసు విషయం ముందు తేల్చుకొని ఆ బాధను వదిలించుకోవాలని అతడు టానాకు వెళ్ళాడు. చందోర్కరు షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనుకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ టానాలో జరిగిన వింత. సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరైనా కేసు మరో తేదీకి వాయిదా పడింది. చందోర్కర్తో వెళ్లే అవకాశం కూడా పోయింది. మనసులో చాలా బాధపడ్డాడు. చందోర్కరు మాటలను విశ్వసిస్తే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకుని వెళ్ళేవాడు. సాయి దర్శనం చేసుకుని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాణ్ణి. దావా వాయిదా పడింది. సాధు సమాగమం కూడా పోయింది అని తలచి తక్షణం షిరిడీ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. షిరిడీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. షిరిడీలో నాకు పరిచితులెవరూ లేరు. అందరికీ నేను అపరిచితుణ్ణి. నానా కలిస్తే బాగుంటుంది, కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మరునాడు షిరిడీ చేరాడు. కాని నానా అక్కడ లేడు. అతడు బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు. దానితో నిరాశ చెందాడు. నిరుత్సాహం, చికాకు కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. సాయి దర్శనంతో అతని మనస్సు సాయి చరణాల యందు లగ్నమైంది.
సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళల్లో నుండి ప్రేమాశ్రువులు ప్రసవించాయి. అలా మనసు స్థిరపడగా త్రికాలజ్ఞుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నారో వినండి. కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతుపై కొండ ఎక్కడంలాగా ఇక్కడ సులభోపాయాలు లేవు. శరీరం అరగతీయక తప్పదు. ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది. మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమైంది. 2 చేతులు జోడించి సాయి పాదాల యందు శిరస్సునుంచాడు. సాయినాథ, నన్ను కరుణించండి. నేను అనాథను. నన్ను మీ ఒడిలోకి తీసుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసుల గ్రంథంలోని ఉపదేశం నాకివాళ బాగా అర్థమైంది. విశిష్టమైన ఆనందాన్ని పొందాను. ఎక్కడి బడగాం, ఎక్కడి షిరిడి, ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట. వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్నా ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువు. ఒక మహాపురుషుణ్ణి కలుసుకున్నప్పుడు వారు నీకు తరువాతి కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నాను. ఆయనే తానని ఒకరు చెప్పినట్లు పఠించాను. ఇక 2వ వారు చెప్పినట్లు ఆచరించాలి. అతనితో సాయిబాబా అప్పా చెప్పినది యథార్థం. కానీ దానిని ఆచరించినప్పుడు నీ మనోభీష్టం పూర్తిగా తీరుతుంది అని చెప్పారు. వడగాంలో నిశ్చలదాసు రచించిన విచారసాగర్ గ్రంథాన్ని పఠించమని, ఆ గ్రంథపారాయణ తరువాత ఆచరణను గూర్చి చెప్పారు. ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దానిని మననం చేయాలి. మరలా మరలా పారాయణ చేస్తూ ఉంటే నిధిధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రాన సరిపోదు. చదివిన దానిని ఆచరణలో పెట్టాలి. లేదా బోర్లించిన కుండపై నీరు గుమ్మరించినట్లవుతుంది. అనుభవ జ్ఞానం ప్రాప్తించనంత వరకు గ్రంథపఠన వ్యర్థం. బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం. ఈ విషయంలో భక్తిలోని యథార్థత మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఒక చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకై వినండి. ఒకసారి అనంతరావు పాటంకర్ అనే పూణే పట్టణవాసి అయిన ఒక వ్యక్తి సాయి దర్శనం కలగాలనే ఉద్దేశంతో షిరిడీకి వచ్చాడు. అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు. ఉపనిషత్తులు గ్రంథాలను టీకాతో సమూలంగా చదివాడు. కానీ అతని మనసు ఎల్లప్పుడూ చంచలంగా ఉండి అతనికి ప్రశాంతి లేకుండా పోయింది. సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటంకర్ కళ్ళు తృప్తి చెందాయి. బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు. తరువాత చేతులు జోడించి బాబా సముఖంలో కూర్చొని అనంతరావు ప్రేమగా దీనంగా అడిగాడు. నేను అనేక గ్రంథాలను చదివాను. వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను. శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను. కానీ మనస్సుకు శాంతి లేదెందుకు? చదివినదంతా వ్యర్థమైపోయింది. నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తోంది. గ్రంథావలోకనం వ్యర్థమైంది. శాస్త్ర పరిశీలన వ్యర్థం. సకల పుస్తకాల జ్ఞానం మనస్సుకు ప్రశాంతత చేకూర్చలేకపోతే వ్యర్థమే కదా. శాస్త్ర ఉత్పత్తిని తర్కించడంలో ఏముంది? మహావాక్యాలను మరలా మరలా పఠించడం ఎందుకు? వీనితో మనస్సుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు? సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని, బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోటా చెప్పగా విన్నాను. అందువలన మహారాజా, తపోరాసి మీ పాదాల వద్దకు చేరాను. నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు. అప్పుడు సాయి మహారాజు వినోదభరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు. కొన్ని మాటలతో చెప్పిన పరమార్థసారమైన ఆ కథ చెబుతాను వినండి. వినోదమే అయినా జ్ఞానంతో కూడినది. దానిని ఎవరు అనాదారం చేస్తారు? ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట 9 లద్దెలను వేసింది. వ్యాపారస్తుడు తన కార్యములో తత్పరుడై
కొంగులో లద్దెలన్నిటినీ గట్టిగా మూట కట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పారు. సాయి సమర్థులు ఎందుకిలా చెప్పారు? దీని అసలు అర్థం ఏమై ఉంటుంది? వ్యాపారస్తుడు లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు? ఏమీ అర్థం కావటం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణంతో కేల్కర్తో చెప్పాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనమేమిటి? సంఖ్య 9కి ఏమి కారణం? నాకు వివరంగా చెప్పండి. దాదా, ఇందులోని రహస్యం ఏమిటి? అల్పబుద్ధిగల నాకు ఏం అర్థం కావటం లేదు. బాబా మనసులో ఉన్నదానిని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు. అతనితో దాదా, నాకు కూడా ఏం అర్థం కావటం లేదు. బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి. అయినా వారు నాకు స్ఫురింపజేసినట్లుగా నాకు అర్థమైనది చెబుతాను. ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం. లద్దెలు నవవిధ భక్తులు. భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు, జ్ఞానం లభించదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణ, చరణసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తులు. సంపూర్ణ భక్తితో వీనిలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అర్రులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటమవుతాడు. జప తప వ్రతాది యోగ సాధనలు, వేదోపనిషత్తుల అధ్యయనం, ఆధ్యాత్మ జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించటం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం. వేద శాస్త్ర వ్యుత్పత్తి జ్ఞానం అవసరం లేదు. గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు. భక్తి ప్రేమ లేని శుష్క భజనల యందు ప్రీతి అవసరం లేదు. ప్రేమతో కూడిన భక్తి అవసరం. నీవు స్వయంగా వ్యాపారస్తుడని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో. శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతుంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు. గుర్రం 9 లద్దెలను వేయగానే వ్యాపారి వానిని తీసుకోవటానికి ఆతృతతో పరిగెత్తాడు. అట్లే నవవిధ భక్తిని మూట కట్టుకుంటే మనస్సుకు శాంతి కలుగుతుంది. అందరి పట్ల సద్భావం కలుగుతుంది. గంభీరత పెరుగుతుంది. అలా కాకపోతే మనస్సులోని చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియచేశారు అని చెప్పాడు. మరునాడు అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతనిని లద్దెలను కొంగున కట్టుకున్నావా అని అడిగారు. అప్పుడు అనంతరావు, ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉంటే వానిని సహజంగా మూట కట్టుకోవడం సాధ్యం. దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు. నీకు శుభం కలుగుతుందని బాబా అతనిని ఆశీర్వదించారు. అనంతరావుకు సుఖశాంతులు లభించి ఆనందించాడు. ఇక మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాదరంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత, వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి. ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాడు. తక్షణం దక్షిణను ఇచ్చి వకీలు ఒక ప్రక్కన కూర్చున్నాడు. సాయిబాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతనికేసి చూస్తూ అతనిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో గ్రుచ్చుకొని అతనికి అనుతాపాన్ని కలిగించాయి. జనులు ఎంత మోసగాళ్ళు! పాదాలపై పడతారు, దక్షిణను కూడా ఇస్తారు, మనసులో తిడతారు కూడా. ఎంతటి ఆశ్చర్యం! ఆ మాటలను విన్న వకీలు ఊరికే కూర్చునే ఉన్నా మనసులో బాగా అర్థం చేసుకున్నాడు. బాబా మాటలలోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది. తరువాత బసకు వెళ్ళినప్పుడు దీక్షితుతో, బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి. నేను రాగానే నాపై చెనుకు విసిరారు. నిందా హేళనలతో ఎవరి మనసును బాధపెట్టరాదని బాబా సూచించారు. మా మునసబు ఆరోగ్యం బాగలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు. మేము వకీళ్లు కూర్చునే గదిలో ఉండగా ఆ మునసబు గురించిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది. సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా? మునసబు పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించటం సబబా అని
మునసబు గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయడం జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నాను. అది అనుచితమని బాబా తెలియచేశారు. అది వారి ఆగ్రహం కాదు, వారి అనుగ్రహం. ఎవరి గురించైనా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు. హేళన, అపహాస్యం, నింద మొదలగు చెడు ఆలోచనలను త్యజించాలి. మరొక విషయం, 100 క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమైంది. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని! మరొక విషయం నిశ్చయమైంది. పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవీ అడ్డు తగలవు అని బాగా దృఢమైంది. ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేటతెల్లం. అప్పటి నుండి వకీలు ఎవరిని నింద చేయకూడదు, ఎవరిని చెడుగా మాట్లాడకూడదు అని నిశ్చయించుకొని లెంపలు వేసుకున్నాడు. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయ్యింది. చెడు పనులు చేసే మనస్సు మారింది. మంచి పనులు చేయాలనే బుద్ధి జనించింది. ముందు వెనుక సాయి ఉన్నారన్న భావన ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది. ఈ కథ వకీలుకు సంబంధించినదే అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేది. వకీలుకు, వక్తకు, శ్రోతలకు, సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తాను. సాయి కృపామేఘం వర్షించగా మనకందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది. ఇందులో ఏం విశేషం లేదు. సాయినాథుని మహిమ అమోఘం. వారి పరమపావన కథ అగాధం. పరబ్రహ్మావతార మూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది. ఇక తరువాతి అధ్యాయంలోని కథను శ్రోతలు శ్రద్ధగా వింటే మీ మనోభీష్టం తీరి మీ మనస్సుకు స్థిరత్వం కలుగుతుంది. భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థునికి ముందుగానే తెలిసేవి. వారు వానిని వినోదాలతో, హాస్యాలతో నవ్వుతూ, ఆడుతూ వివరించేవారు. భక్త హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి ఈ కథను సమాప్తి చేస్తున్నాడు. తరువాతి కథానుసంధానం భక్తుల కష్టాల నివారణ. సాయి దయాసాగరులు భక్తుల దుర్భర కష్టాలను ముందుగానే తెలుసుకొని సమయానికి సరిగ్గా సూచించి వానిని ఎలా తొలగిస్తారో తెలుసుకోండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అనుగ్రహకరణమను 21వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.